స్టాప్ 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 స్టాప్. ఏంటిది జోష్ లేకుండా? ఏ పూజ ఇలారా. స్టార్ట్ మ్యూజిక్. కమాన్ బ్రో కమ్. పెద్దన్నయ్య రా. అంకుల్ మీరు కూడా రండి. చాలా బాగా చేస్తున్నారు కదా? అవును. అర్జున్, ఈ డ్రెస్ లో మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ గీత. అంతేనా? నేను బాగున్నానని చెప్పరా? నువ్వు బాగున్నావు గీత. బాగా కాదు, చాలా బాగున్నాను. మీరు నవ్వితే ముత్యాలు రాలుతాయి తెలుసా? అలాగే. అగ్రజ, మీ ముసిముసి నవ్వులకు ముత్యాలు రాలుతాయేమో, జాగ్రత్త. గీత వదిన కొంగు పట్టుకొని ఉండుము. రండి అగ్రజ, నృత్యం చేయుదుము. మీరు కూడా డాన్స్ చేయండి. చెయ్యండి అర్జున్, డాన్స్ చేయండి. చెయ్యండి. ఏమైంది అర్జున్? ఏం లేదు గీత. ఏమో కుసుమమ్మ, ఈ ఇంటి పెద్దని, పెళ్లి పెద్దని నేను లేకుండానే తతంగ కానిచ్చాలనుకుంటున్నావా? అదేం కాదు వదినా. కారు దిగగానే అడిగితే బాగుండదని మండపం మెట్లెక్కే ముందే అడుగుతున్నా. కాలి పట్టి తెచ్చావా? పట్టీలు అంజలి దగ్గర ఉన్నాయి వదినా. గీత, అంజలి ఎక్కడా? అంజలి వస్తుంది. రావటం ఏంటమ్మా? నీ కారులోనే వచ్చింది కదా. వస్తుందని చెప్పాను కదా, ఈలోపు కొంపలే మునిగిపోవులే. వస్తుంది, అదిగో ఇదిగో అని ముహూర్తం టైం వరకు టైం పాస్ చేద్దాం అనుకుంటున్నారేమో. కట్నం బ్యాలెన్స్ 2 రోజులు ఆగాక తీసుకుంటానేమో గాని కాలి పట్టి మాత్రం ఇప్పుడే కావాలి.
అమ్మా ప్లీజ్, మా ఫ్రెండ్స్ అందరి ముందు పరువు తీకమ్మా. ఏదైనా ఉంటే రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోండి. దయచేసి ఇక్కడ ఇష్యూ చేయకండి. ఇప్పటికే విసిగిపోయానమ్మా. ఏంట్రా వాళ్ళని వెనకేసుకొస్తున్నట్లుందిరా నీ వ్యవహారం? అమ్మా ప్లీజ్, ఇన్ని రోజులు నీ మాట విన్నాను కదా, ఈ ఒక్కరోజు నా మాట వినమ్మా. విన్నారుగా ఏమన్నాడో అర్జున్? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామన్నాడు. అర్జున్, మీరేం కంగారు పడకండి. నేను మీ పక్కనుంటే మీకు ఏ దిష్టి తగలదు, మీకేమీ కాదు. అర్జున్, ఏం కాదులే అర్జున్, నేనున్నాను కదా. నీకిందాకే చెప్పాను కదా, నేను ఇవాల్టి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటానని. చెడు దిష్టి ఎలాంటిది తగలదు, ఏ చెడు దిష్టి తగలదు. చాలే సంబరం, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి వాడిని. రాగ్రజ, అగ్ని సాక్షిగా అర్జున్ చిటికిన వేలు పట్టుకోకముందే చూపుడు వేలు పట్టుకున్నానని మురిసిపోకు గీత. నా అర్జున్కి కాళ్ళు కడగమని అవకాశం ఇస్తే నీ పెద్ద కూతురు కాలర్ పట్టుకునేంత పని చేసింది. జీలకర్ర బెల్లం తల మీద పెట్టే లోపు నా చేతిలో కాలు పట్టి ఉండాలి. లేదంటే అర్జున్ గీతల పెళ్లి జరగదు. ఏ బెదిరిస్తున్నావా? గీత, నువ్వు నోరు మూసుకుంటావా? నేను నోరు మూసుకుంటే ఈవిడ నోరు రెచ్చిపోతుందమ్మా. కాలిపట్టి లేకపోతే పెళ్లి చేయను అనే పెద్ద మనిషిని ఇక్కడే చూస్తున్నాను. ఏయ్, గొడవ పడ్డానికి వచ్చావా పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? నువ్వు పెళ్లి చెయ్యను అన్నా నేను అర్జున్ని పెళ్లి చేసుకోవడం ఖాయం. అమ్మా గీత, ఏంటా మాటలు? చిన్న పెద్ద లేకుండా క్షమించండి అమ్మా. అమ్మాయి కొంచెం ఆవేశం ఎక్కువ. రోషమున్న వాళ్ళు ముందే జాగ్రత్త పడాలి. ఇంకా గంటన్నర టైం ఉంది, చూసుకోండి. రండి. నువ్వేంటే ఇలా చేస్తున్నావు? నేనేం చేస్తానమ్మా? అబ్బా ఏం లేదులే, వదిలేయండి. అంజలి ఎక్కడమ్మా? బీచ్కెళ్ళింది నాన్న. చూసారా దీని పొగరు? హైదరాబాద్ లో బీచ్ ఎక్కడుంది? వైజాగ్ లో బీచ్ ఉన్నా అది బీచ్ కని అబద్ధం చెప్పి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేది కదమ్మా. నీతో మాట్లాడలేమే, టెన్షన్తో నాకు బీపీ వచ్చేలా ఉంది. ఏమండి, అంజలికి ఫోన్ చేయండి. అంజలి మొబైల్ని కార్లోనే మర్చిపోయింది. ఏమోనండి, నాకేదో భయంగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. అమ్మా, ఒక్కటి మాత్రం
ఖచ్చితంగా జరుగుతుంది. అది అర్జున్తో నా పెళ్లి. అది ఎవ్వరూ ఆపలేరు. ఆపనివ్వను. దాన్ని దరిదాపుల్లో కూడా రానివ్వను. అంజలి ఎక్కడుందో, ఏమైందో, ఎప్పుడొస్తుందో ఏమీ అర్థం కావట్లేదండి. నాకెందుకో భయంగా ఉంది. ఊరుకో కుసుమ. వెంకటనయ్య, ఇలా చేస్తే ఏ అరిష్టాలు జరగవా? జరగకూడదనేరా నా ప్రయత్నం. అర్జున్ పెళ్లికి నర్దిష్టి కూడా తగలకుండా ఉండాలంటే మంత్రించిన నిమ్మకాయలు 4 దిక్కులా పెట్టమన్నారు. ఎవరు? తెలిసిన మాంత్రికుడు. ఏం చేస్తున్నావు? పావుతులకి ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? వెళ్ళిపో. వెళ్ళిపోరా. రాక్షసులు మనుషుల మధ్య తిరగకూడదు. వెళ్ళిపో. రాక్షసులు మనుషుల్లో తిరగకూడదురా. చచ్చినాడు. చూడు చూడు, రూపం ఒక్కటే కానీ ఇప్పుడు 2 వేరు వేరు. ఇది కావాలా, ఇది కావాలా? అక్కడ పడేసి బయటకు పో. రెండిట్లో ఒకటే మిగులుతుంది. ఏది కావాలో తెలుసుకో, ఇంకొకటి ఉండదు. ఇది కావాలా, ఇది కావాలా? పోతుంది. ఒకటి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి పోతావు బావా. నిన్ను పోతావు పోతులకి పోతులకి చంపేస్తా. పిచ్చిది నిజమే చెప్పింది. అంజలి గీతల రూపం ఒకటే కానీ ఇద్దరిలో అంజలి ఉండదు. ఎందుకంటే నేను చంపేస్తాను కాబట్టి. అవును, గీతతో పాటు అంజలి రాలేదేంటి? అంజలి హఠాన్ మరణంతో ఆగిన పెళ్లి వేడుక. ఈ హెడ్లైన్ 2 రాష్ట్రాల్లో మారిమోగాలి. అంజలి ఆర్తనాదం
నరకంలో ఉన్న నా తమ్ముడికి భూమి మీద ఉన్న మీ అందరికీ వినిపించేలా చంపుతా. వెయిట్ అండ్ సీ. ఏ బ్యూటిఫుల్ మదర్ ఇన్ ద వెడ్డింగ్. ఇప్పుడే కన్నీరు కాచడానికి కాళ్ళు కడుగుతున్నారా? ఎక్కడికి వెళ్ళా నువ్వు తాపరిస్తున్నావంటే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి పోవే బయటికి పోవే